సంక్షేమ పథకాలే తమను తిరిగి అధికారంలోకి వచ్చేలా చేయనున్నాయని, గతంలో కంటే ఎక్కువగా 100 సీట్లు ఖచ్చితంగా సాధిస్తున్నామని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న వినోద్ కుమార్తో మా కరీంనగర్ ప్రతినిధి ఫండ్రాజ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పటి నుండి నెల రోజుల్లో ఏ రకంగా ఈ ప్రచారానికి సంబంధించి కావచ్చు, అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా ఏ రకంగా సాల్వ్ చేయబోతుందో మనతో పాటు మాట్లాడడానికి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు, గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఈసారి కొంచెం పోటీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త పార్టీల ప్రవేశం కావచ్చు, ఇతరత్ర మూడోసారి మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఏ రకంగా మీరు కన్విన్స్ చేయబోతున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే మా పార్టీని 2001లో ఒకే ఒక అంశం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి అంశం పైన ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాలన్నీ, నీళ్ళల్లో కానీ, నిధుల్లో కానీ, నియామకాల్లో కానీ, ఆ అంశాలన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి చాలా స్పష్టంగా మేము మా సభల ద్వారా, మా చర్చల ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకు బాధలన్నిటికీ కారణము ఒక రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే 2001లో బీజేపీ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, తెలంగాణ అంశము ఇట్ ఈజ్ ఎ బీటన్ హార్స్ అన్నారు. అంటే ఈ అంశం అనేది ప్రతి ఒక్కరూ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటారు అని చెబుతూ, చెన్నారెడ్డి గారు ఇట్లా చేసిండ్రు, ఇందిరారెడ్డి గారు అట్లా చేసిండ్రు, లేకపోతే వీరు ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రని చెప్పి ప్రజలకి తప్పుడు మాటలు చెప్పడం జరిగింది. చెన్నారెడ్డి గారు కానీ, ఇందిరారెడ్డి గారు కానీ ఆ అంశాన్ని లేవనెత్తి ప్రజల్ని చైతన్యపరిచిండ్రు. కానీ రాజకీయ సమీకరణ జరగకపోవడం వల్ల ఇబ్బందులైన తప్పితే వాళ్ళను వ్యక్తిగతంగా కూడా నిందించడం పత్రికలు కానీ, మీడియా కానీ ఆ రోజు చేసినాయి. వాటికన్నిటి కూడా కేసీఆర్ గారు స్పష్టంగా చెబుతూ మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము ముందుకు తీసుకెళ్ళాం. చెన్నారెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బ్రహ్మాండంగా గెలిపించిండ్రు. కానీ ఆనాటి కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ మరి ఆ అంశాన్ని ముందుకు రాకుండా చేసిండ్రు. తప్పు జాతీయ కాంగ్రెస్ పార్టీ తప్పితే కానీ ఒక గొప్ప నాయకుడు చెన్నారెడ్డి గారు, వారిది కాదు. అంటే అట్లా తప్పుడు ఆలోచనలు అవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసిండ్రు. ఆ అంశమే లేవదు అని అనుకున్నారు. కానీ ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ అంశాన్ని చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సరే అండి, మీరు ఇప్పటికీ ఒక విషయం అన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు రాజకీయ ప్రత్యర్థి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకించి ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ప్రేమ లేదండి. 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది రైతులకు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రైతు బంధు అనేటువంటి పథకాలు, ఉచితాలన్నీ కూడా అనవసరంగా ఇస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. ఒకరు పీసీసీ ప్రెసిడెంటు, ఒకరు మాజీ పీసీసీ ప్రెసిడెంట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఏందనేది మనకు అర్థమవుతుంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గర్వంగా తాండూరులో చెప్పిండు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. కాబట్టి రైతులకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఒకరు 3 గంటల కరెంట్ ఇస్తాం సరిపోతుంది అంటాడు, ఓ రైతు బంధు అవసరం లేదు, ధరణి అవసరం లేదని వాళ్ళు అంటారు. ఇప్పుడు పక్కకున్నటువంటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మొన్ననే గెలిపించారు 4 నెలల కింద. మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నాం చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కాబట్టి కాంగ్రెస్ నైజం అనేది అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారండి. సార్, చివరిగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి? 100 సీట్లు. ఇది మొత్తానికి ఈసారి ఖచ్చితంగా తాము 100 సీట్లు గెలుచుకోబోతున్నామని, ముచ్చటగా 3వసారి అధికారంలోకి వస్తున్నామని వినోద్ కుమార్ గారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్, ఫర్రాజ్.